ఎందుకంటే మరణం అంత ప్రాముఖ్యమైనది. క్రీస్తుని ఎరగకుండా మనం ఒకవేళ మరణిస్తే లాభపడకుండా ఇదే నాకు ఆనందం. ఎందుకంటే మరణిస్తే మనం ప్రభు దగ్గరికి చేరతానుసారుడు అని సెలవిస్తుంది. కానీ దావీదు మరణానికి అతీతుడు, అవి దేవుని చిత్తానుసారుడే, దేవుని హృదయానుసారుడే. కానీ మరణమును రుచి చూడకుండా లేడు. ఈ లోకం దేవుడు గొప్ప ఆధిక్యతను అందుకు దేవుడు దయచేశాడు. ఈ లోకంలో ఎమ్మెల్యేగా ఆయన ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి వండి ప్రభు జీవము కలిగిన ఈ లోకంలో పిలుచుకున్నారు. మీరు మనుషులు మట్టికి మార్చుచున్నారు, తిరిగి రండి సెలవిచ్చిన గొప్ప దేవుడు. మీ చిత్తం మా జీవితంలో మరణము కూడా లాభకరం. ఎందుకంటే మేము మీ రాజ్యంను స్వతంత్రించుకుంటాం. మంచి వ్యక్తి, మానవతావాది, మృదు స్వభావి, పేద అట్టడుగు దళిత వర్గాల పక్షపాతి, ఆ వర్గాల అభివృద్ధి కోసం ఆయన జీవించినంతకాలం బహుగా కృషి చేసిన వ్యక్తి దివంగత పాలపర్తి డేవిడ్ రాజు గారు. చాలా కాలం ఆయన నేను మంచి స్నేహంగా ఉండేవాళ్ళం. ఆయన బిడ్డలు మా బిడ్డలు కలిసి చదువుకున్నారు. ఆ నేపథ్యంలో ఇంకొంచెం సన్నిహితంగా ఉండేవాళ్ళం మేము. రాజకీయంగా ఇంకా ఎంతో పై స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి కొన్ని కారణాల వల్ల రీచ్ అవ్వాల్సిన స్థాయిలో కూడా రీచ్ అవ్వలేకపోయారు. ఏదేమైనా 2-3 సార్లు శాసనసభ్యుడిగా ఎంపిక అవ్వటం, అన్ని వర్గాలకి అనుకూలంగా ఉండటం,
ముఖ్యంగా పేద వర్గాలు దళిత వర్గాలకి మంచి ఆశాజ్యోతిగా, ఆ వర్గాలకి ఒక దిక్సూచిగా, ఆ వర్గాలకు ఒక గైడ్గా, ఆ వర్గాలకు ఒక మార్గదర్శకుడుగా ఉన్న వ్యక్తి, పనిచేసిన వ్యక్తి సోదరుడు డేవిడ్ రాజు గారు. ఆయన్ని ఆఖరి చూపు చూడాలి అన్న ఉద్దేశంతో విజయవాడ నుంచి నేను ఇక్కడికి రావటం జరిగింది. ఉదయం మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ వార్త చెప్పటం జరిగింది. ఆయన కూడా ఆయన సంతాపాన్ని తెలియజేశారు. డేవిడ్ రాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. నా మాటగా ఆయన కుటుంబ సభ్యులకు చెప్పమని తెలియజేయటం జరిగింది. ఆ విషయాన్ని మేడం గారికి, వాళ్ళ బిడ్డలందరికీ కూడా తెలియజేయటం జరిగింది. మంచి వ్యక్తి, అందరూ తలలో నాలుగులాగా ఉండేవాడు. ఎంత తను 65 ఇయర్స్, 66 ఇయర్స్, అది చిన్న వయసే, 66 ఏళ్ళు అండి. 66 ఏళ్ళకి ఆయన తనువు చాలించటం చాలా బాధాకరం అని చెప్పి కూడా తెలియచేస్తూ, వాళ్ళ బిడ్డలతో కూడా అదే చెప్పాను నేను. భౌతికంగా డేవిడ్ రాజు గారు లేరన్న బాధ తప్పితే ఆ వ్యక్తి చాలామంది గుండెల్లో, ముఖ్యంగా దళిత అట్టడుగు పేద వర్గాల గుండెల్లో ఆయన చిరంజీవిగా ఉన్నారు. ఆయన బ్రతికే ఉంటారు, జీవించే ఉంటాడని చెప్పి తెలియజేస్తూ, భౌతికంగా లేరన్న బాధ తప్పితే మిగతా విషయాల్లో మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా కుటుంబ సభ్యుల్ని మేము ఓదార్చడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, అటువంటి వ్యక్తి ఈ రోజున మరణించడం బాధాకరం, దళిత వర్గాలకి తీరని లోటు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, ఆ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, పార్టీ తరఫున కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.